2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో వేణు భగవాన్ గారు. హాయ్ నాక్. ద సీక్రెట్స్ ఆఫ్ బిలీనియర్ మైండ్ సెట్లో 34th ఎపిసోడ్ ఇది. ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని మాట్లాడుకోవడం జరిగింది. అంటే కాజ్ ఏ విధంగా ఉండాలి, ట్రస్ట్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, అది ఒక ఆంట్రప్రెన్యూర్కి ఉండాల్సినటువంటి లక్షణం అండ్ ఒక బిలీనియర్ కావాల్సిన క్వాలిటీస్కి సంబంధించి కొన్ని మీరు గతంలో కూడా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. సినిమా స్టార్స్ రూపంలో చెప్పడం జరిగింది. కొన్ని సంస్థల నుంచి వచ్చినటువంటి అంటే ఏ విధంగా ఉంటారు మనుషులు, ఏ విధంగా ఉంటే డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలు మీరు చెప్పడం జరిగింది గతంలో. ద సీక్రెట్స్ ఆఫ్ బిలీనియర్ మైండ్ సెట్లో ఈ మైండ్ సెట్ గురించి 34th ఎపిసోడ్లో ఏం చెప్తున్నారు? బ్యూటిఫుల్ అండి. మన లైఫ్లో టైం మేనేజ్మెంట్ కంటే కూడా ఫోకస్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్. మీ ఫోకస్ ఎక్కడుంది, మన డామినెంట్ థాట్స్ ఎక్కడ ఉంటుందో మన యాక్షన్స్ అక్కడే ఉంటాయి. యాక్షన్స్ ఎక్కడ ఉందో రిజల్ట్ అక్కడే. థాట్స్ దేన్ని బట్టి వస్తాయి? ఏది ఎక్కువ ఆలోచిస్తుంటే దాన్ని బట్టే వస్తాయి. ఒక వ్యక్తి ఎర్లీ మార్నింగ్ బీచ్ దగ్గరికి వెళ్ళాడు. బీచ్ దగ్గర వాకింగ్ చేసుకుందాం అనుకుని ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా వెలుగు రాలేదు. సో నడుచుకుంటే హ్యాపీగా వెళ్తుంటే సడన్గా కాలుకి ఒక బ్యాగ్ తగిలి పడిపోయాడు. ఆ బ్యాగ్లో ఏముందో అని చూస్తే రాళ్ళు ఉన్నాయి. ఎవరు పెట్టారు ఈ రాళ్ళు? ఎవరో కలెక్ట్ చేసుకున్నట్టున్నారు బీచ్ దగ్గర గులకరాళ్ళు. సర్లే ఇది ఉంటే ఉంది అనుకుని నేను ఆడుకుందాం, కాసేపు ఎంజాయ్ చేద్దాం దీంతో అని మా బ్యాగ్ ఓపెన్ చేసి ఆ రాళ్ళు చూశాడు. చూస్తే ఏం నున్నగా ఉన్నాయి. సర్లే నువ్వు రాయి వేసి చూశాడు. వేసి చూసి నెక్స్ట్ రాయి దీనికంటే ఇంకా దూరం వేయాలనుకున్నాడు. నెక్స్ట్ రాయి ఇంకా దూరం వేయాలనుకుని ఒక్కోటి మళ్ళీ వెనక నుంచి పరిగెట్టుకొచ్చి మరీ విసురుతున్నాడు. ఎందుకంటే ఆ రిపల్స్ వస్తా బాగుంటది కదా ఆడుకుంటా. అట్లా అన్ని రాళ్ళు అలా ఇసురుకుంటా వస్తే ఈ లోపల సన్ రైజ్ సూర్యోదయం జరిగింది. ఎండ వస్తుంటే ఇట్లా నున్నగా చేసి ఇసురుతున్నాడు కదా, మెరుస్తున్నాయి. ఏంటని చూస్తే వజ్రాలు, రాళ్ళు కాదు గుళకరాళ్ళు అనుకున్నాడు కదా. అవును. ఇప్పుడు ఇవన్నీ ఇసిరేసినవన్నీ ఏంటండి? వజ్రాలే. ఇప్పుడు పరిగెడతాడు సముద్రంలోకి, దొరుకుతాయా? దొరకవు. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రతిరోజు ఒక వజ్రం, ఒక ఆపర్చునిటీ. అంతే. అజ్ఞానంలో ఉన్నప్పుడు రోజులు ఇలా గడిపేస్తారు, టైం పాస్, బోర్ కొడుతుంది. కన్జ్యూమర్ లాగా ఎంటర్టైన్మెంట్ కన్జ్యూమ్ చేస్తాం. ఫుడ్ కోసం మీకు కొన్ని చోట్ల నేను చూశానండి కొంతమందిని, ఈవేళ పీత పకోడీ తినాలనిపిస్తుందా, భీమవరం వెళ్దాం, బండ్లు వేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు అంటే కార్లు, అప్పుడు బళ్ళు. బాదం మిల్క్ తాగాలనిపిస్తుంది, రావులపల్లి వెళ్ళిపోతారు. అట్లా ఒక్క ఊర్లో ఒక్క ఫేమస్ ఉంటుంది. ఇదే పని వాళ్ళకి. ఇప్పుడు కోళ్ళు పందెం అది సంక్రాంతికి ఉన్నాయి, మిగతా అప్పుడు వాళ్ళు ఎత్తుకుంటారు. సో అంటే నిన్నటి కిక్ కంటే ఇవాళ కిక్ ఎక్కువ కావాలి. అవును. అందుకని ఈ ఇంద్రియ సుఖాల కోసం పరుగు పెడుతుంటారు. నచ్చదు ఎంటర్టైన్మెంట్. మనం చూస్తుంటే సంక్రాంతికి ఏమో ఆంధ్ర వెళ్తారు, దసరాకేమో తెలంగాణ వస్తారు, జనవరి న్యూ ఇయర్ ఫస్ట్కి ఏమో గోవా వెళ్తుంటారు. ఎంటర్టైన్మెంట్ ఎత్తుకుంటే వెళ్తుంటారు. అంతే. సో ఈ బయట పరుగులు అన్నీ ఏంటంటే మన అజ్ఞానంలో ఈ రాళ్ళు విసురుకుంటా ఒకదాని గురించి కిక్కు ఇంకోటి చూసుకుంటా ఉంటాం. అందుకే కదండి ఇన్ని రకాల. ఇప్పుడు మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే కొద్దీ లిక్కర్ సేల్స్ పెరుగుతుంది. అవును. బీర్ల నుంచి నెక్స్ట్కి వెళ్తారు, దాని నుంచి ఇంకో కిక్ వస్తుంది. ఇది 12 years ఓల్డ్, 15 years ఓల్డ్. ఇది కదండి ఇది. అంతే. దానికి అంతేమన్నా ఉందా? ఇది లేదు. సో ఆయన ఆల్రెడీ అయిపోయిన దాని గురించి వరి అయ్యాడు. ఇప్పుడు సూర్యోదయం అంటే జ్ఞానోదయం అయిన తర్వాత చేతిలో ఉన్నటువంటి మిగిలిన టైం గురించి వాల్యూ తెలిసింది. మనకున్న మిగిలిన టైం ఎంత అన్నది ఒకసారి జ్ఞానం వస్తేనే కదండి, లేకపోతే ఎప్పటికప్పుడు ఇంకా ఎంజాయ్ చేయాలనే అనుకుంటూ ఉంటాడు మనిషి. వెరీ ప్యాథటిక్ ఫ్యాంటాస్టిక్ విజ్డమ్ స్టోరీస్ అయితే ఆ చేతిలో ఉన్నవి ఇంకా విలువైనవి. ఇంకా మనం పోలేదు కదా. మా కాలంలో చెప్తా ఉంటారు. అంటే మీరు ఏమన్నా అక్బరు జహాంగీర్ కాలం లాంటి వల్ల ఇంకా బతుకున్నామంటే మన కాలమే కదా ఇది. అవును. ఇప్పుడు ఏ ఏజ్లో ఉండి మెచ్యూర్డ్ ఆ ఏజ్లో ఉంటుందండి. అంతే. యూత్ ఏమో నేను ఇంకా యంగ్ కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తాను. ఎల్డర్స్ ఏమో దట్ వాళ్ళే అనుకుంటారు ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం. ఇంక ఎప్పటికప్పుడు అలా ఈ బయట మాత్రమే చూస్తే ఆ రాళ్ళు ఇసిరేసుకోవడమే. అంతే. ఫోకస్ దేని మీద ఉంది? ఎంజాయ్మెంట్. ఎస్. అన్ని కిక్కుల కంటే అతి పెద్ద కిక్ ఉందండి మన లోపల. ఆత్మానందం అనే ఒకటి ఉంది. బ్లిస్ అంటారు దాన్ని. ప్లెజర్స్ వేరు, ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి ప్లెజర్, సుఖాలు. ఆనందం కోసమే అన్ని సంపాదించిన తర్వాత బాబాల దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఏమంటాడు, నువ్వు సర్వీస్ చేయి బాబు అని ఏదో సర్వీస్ అప్ చెప్తాడు. ఆ సర్వీస్ అప్ చెప్తే ఒక్కసారి కిక్ వస్తుంది, సెరిటోనిన్ వస్తుంది అనమాట. ఆహా ఎంత ఆనందంగా ఉందని అప్పుడు తెలుసుకుంటావా. అక్కడ కూడా కొంచెం డొనేషన్ ఇచ్చి మళ్ళీ. సో వన్ హ్యాస్ టు నో వేర్ ఈజ్ యువర్ ఫోకస్. మన ఫోకస్ ఉంటే మన లైఫ్లో ఎలా సాధించవచ్చు? 3 things to be rich. 3 things to be rich. ఫస్ట్ షిఫ్ట్ ద ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్. సాధారణంగా చాలా మంది ఏం కావాలని అడిగారు అనుకోండి, మీరు ఒక బాగా లావు ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ సెంటర్కి వెళ్తారు. వాళ్ళని అడిగిన ఏం కావాలి మీకని ఏమంటారు?
ఏమంటారు సార్, వెళ్ళగానే స్టార్ట్ చేస్తారు వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి అని. బరువు తగ్గాలి కదా. వాళ్ళ మైండ్లో దేని మీద ఉంది ఫోకస్? వెయిట్ తగ్గాలని దాని మీద. బరువు మీద ఉంది. మీరు పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించకండి అంటాను. ఏం ఆలోచిస్తారు మీరు? ఎస్ సార్, ఆటోమేటిక్గా మనకు ఆ పింకే వచ్చేస్తుంది మైండ్లో. అంతే కదండి. సో మనం దేని మీద ఫోకస్ చేస్తే అదే వస్తుంది. వాట్ ఎవర్ యూ ఫోకస్ దట్ ఎక్స్పాండ్స్. ఎస్, మనం ఏది వద్దనుకుంటే అది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అదే మైండ్లో గుర్తొస్తుంది కదా. సో యూ హ్యావ్ టు షిఫ్ట్ ద ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్. మనకు కావాల్సింది ఏంటి? రిచ్ అవడమా, పూర్గా ఉండకపోవడమా? రిచ్ అవడం అండి కదండి. అప్పులు ఎక్కువ ఉన్నాయనుకుని అప్పులు తీర్చాలండి. మైండ్ ఫోకస్ దేని మీదకి వెళ్తుంది? అప్పులు తీర్చాలని దాని మీదే వస్తుంది. అప్పులు అన్నవి ఫిక్స్డ్ అయిపోతాయి అంతే, ఆ టెన్షనే ఉంటుంది కదండి. సోర్స్ ఎక్కడి నుంచి ఏం చేయాలని దాని మీద ఫోకస్ ఉండదు. వ్యక్తి ఒక రైతు యూజువల్గా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉండేరు ఎక్కువ అయ్యి కదండి. ఒకప్పుడు 2 lakhs నుంచి 5 lakhs అది యావరేజ్ అప్పు. ఈవేళ మనం బ్యాంకుకి ఎంతమంది అప్పులు ఉన్నారో మనం చూసాం. కొంతమంది, అవును, విజయమాలయ్య గారు చూసాము ఎంత ఉన్నాయో, దట్ నీరవ్ మోడీ గారు చూసాం, ఇట్లా చాలా మంది ఉన్నాయి కదా. అలా ఇండియాలో బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళు ఒక 10 మంది ఫోటోలు, ఒక్కొక్కరు 5,000 కోట్లు 10,000 కోట్లు ఇట్లా ఉన్నాయి కదా. ఇవన్నీ ఫోటోలు రైతులకు సప్లై చేసాం అనుకోండి, ఎవరైనా దానికి 5 లక్షల అప్పుని పెద్ద అప్పుని ఫీల్ అవుతారా? అంటే వాళ్ళ దృష్టి దేని మీద ఉంది? మరి ఇంతమంది పెద్ద వాళ్ళందరూ అప్పులు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు సమస్య మీద ఫోకస్ పెడతారా, పరిష్కారం మీద? పరిష్కారం మీద ఫోకస్ చేయాలి. పరిష్కారం మీద ఫోకస్ చేయాలి. నాట్ ఆన్ ద ప్రాబ్లం కదండి, సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు సొల్యూషన్ పెరుగుతుంది. ఆర్ పాసిబిలిటీ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఏం సాధ్యం? కొన్నిసార్లు సొల్యూషన్స్ ఉండవు. మన చాలా మంది హాస్పిటల్కి వెళ్తారండి, వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక కడుపు నొప్పో లేకపోతే సమ్ కార్డియాలజీ ప్రాబ్లమో లేకపోతే లివర్ ప్రాబ్లమో ఏదో ఒకటి వచ్చింది. ఇప్పుడు డాక్టర్ ఫోకస్ దేని మీద ఉంటుంది? ఎక్కడ ఏం జరిగింది, ప్రాబ్లం ఉందో దాని మీదే. డిసీజ్ అంటే ఏంటో తెలుసా అండి? వెన్ ఈజ్ డిస్టర్బ్డ్, దట్ ఈస్ కాల్డ్ డిసీజ్. ఫ్యాంటాస్టిక్ అండి. మనం ఇప్పుడు అందరూ ఈజీగా ఉన్నాం, మనకు తెలియదు కదా. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో దాని మీద డాక్టర్ ఫోకస్ ఉంటుంది, అదే హీల్ చేయాలని. అందుకని దానికే మెడిసిన్ ఇస్తారు. పేషెంట్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ప్రాబ్లం మీదే. ఎందుకు వచ్చారండి అంటే అయ్యో చెప్పుకుంటా ఉంటారు. ఫోన్ చేసిన వాళ్ళందరూ ఎలా ఉందండి ఇప్పుడు? సో ద మోర్ అండ్ మోర్ యూ ఫోకస్ ఆన్ యువర్ డిసీజ్, యువర్ ప్రాబ్లం, యూ విల్ నెవర్ బీ అట్ ఈస్. యూ మస్ట్ బీ వెల్నెస్ ఓరియంటెడ్, నాట్ ఇల్నెస్ ఓరియంటెడ్ కదండి. అందుకే సద్గురు దగ్గర హాస్పిటల్లో అక్కడ పేషెంట్స్ అందరూ కూడా, ఇప్పుడు నేను అపోలో దగ్గర కూడా మనం చూశాను, నేను లాఫింగ్ థెరపీ ఇట్లాంటివన్నీ పెట్టారు. బికాస్ ఫోకస్ షిఫ్ట్ అవడం కోసం, అంతే. అదర్వైజ్ గడ్డి పెంచుకుని లుంగి కట్టుకుని రోగులు ఎలా ఉంటారండి? రోగులు అంటే పేర్లు కూడా తీసేయాలి, పేషెంట్స్ కదండి. డాక్టర్ మంత్రి గారి రాష్ట్రంలో ఆరోగ్య సాధకులు అని పెట్టారు పేరు. బికాస్ యూ ఫోకస్ షుడెంట్ బి ఆన్ ద ప్రాబ్లం, షుడ్ బి ఆన్ వెల్నెస్, నాట్ ఆన్ ఇల్నెస్. సో ఏది ఫోకస్ చేస్తే అదే వస్తుంది కనుక మన జీవితంలో ఏం కావాలో రాసుకోవాలి, దాని మీదే ఫోకస్ పెట్టాలి. లేకపోతే మన రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ బ్రెయిన్లో మనం ఏది ఆలోచిస్తుంటామో దాని మీద వెళ్ళిపోతుంటుంది. 2, చేంజ్ యువర్ లాంగ్వేజ్ టు ఫ్యూచర్ బేస్డ్. మన లాంగ్వేజ్ అండి పాస్ట్ బేస్డ్ ఉండొచ్చు, ప్రజెంట్ బేస్డ్ ఉండొచ్చు, ఫ్యూచర్ బేస్డ్ ఉండొచ్చు. ఓ ప్రాబ్లం ఉందనుకోండి, మనం అప్పు గురించి ఉందనుకోండి, 50 లక్షలు అప్పు ఉంది. ఇది ఇప్పుడు ఈ లాంగ్వేజ్ ఏ రకమైన లాంగ్వేజ్? గతంలో అప్పు చేసాడు ఆయన. అవును. సో గతంలో అప్పులు ఉండడం వల్ల ఎలాంటి బాధపడ్డాడో అదే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది అతనికి. సో ఫస్ట్ ఆ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది అన్న దాన్ని బట్టి అతను దాని యొక్క భాష ఆధారపడి ఉంటుంది. సిచ్యువేషన్ థ్రెటనింగ్ అనిపిస్తుంది అనుకోండి, భాష ఒకలా ఉంటుంది, విక్టిమ్ లా ఉంటుంది. సిచ్యువేషన్ కనుక ఆపర్చునిటీ అనిపిస్తుంది అనుకోండి, అది ఒకలా ఉంటుంది. సునామీ వస్తుంది అని మీకు SMS వచ్చింది అనుకోండి, బీచ్ దగ్గర ఉన్న అతను, అరే బాయ్ నేను చూస్తా కాసేపు ఎంత బాగుంటుందో, అలా నువ్వు వెయిట్ చేస్తారా? అతను చేయడు కదండి, చేయడు. అక్కడి నుంచి పరిగెట్టిపోతాడు, లేదా ఉందంటే ఏదో ఒకటి దారి చూసుకుంటాడు. సో సిమిలర్లీ ద ఫ్యూచర్ ఎలా అనిపిస్తుంది అన్న దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. సునామీ వస్తుందంటే అక్కడ ఉండడు కదా. అదే ఫ్యూచర్ కనుక ఏదన్నా మార్కెట్ చాలా బాగుంటుంది, గోల్డ్ రేట్ 75,000 అయిపోద్ది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. అవును. అరే మార్కెట్ క్రాష్ అయిపోతుంది అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? ఉన్నాయి అమ్మేసుకుంటారు. అసలు మార్కెట్లో చేయాల్సింది ఏంటో తెలుసా అండి? అందరూ అమ్ముతున్నప్పుడు కొనుక్కోవాలి, అందరూ కొనుక్కుంటున్నప్పుడు అమ్మాలి. అది అసలు రిచ్ సీక్రెట్. అది ఇప్పుడు మీకు అదాని గారి వల్ల కొంచెం మార్కెట్ క్రాష్ అయింది అనుకోండి, తెలివైన వాళ్ళందరూ ఈ టైంలో కొనుక్కుంటారు. వేరే షేర్లు ఎక్కడెక్కడ డిస్కౌంట్ వస్తాయి అన్నీ కూడా కొంచెం తగ్గుతాయి కదా, అవి కొనుక్కుంటారు. మార్కెట్ క్రాష్ అయిందంటే ఆ రోజు రెడీగా ఉంటారు కొనుక్కోవడానికి. పెద్ద పాయింట్ సార్ అదే. అసలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అనుకోండి, ఇది కొనాల్సిన టైము. బాగా భూములో ఉంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిన టైం. ఎప్పుడన్నా నెగోషియేషన్, సెల్లర్స్ మార్కెట్, బయర్స్ మార్కెట్ అంటారు. అవును. ఇప్పుడు బయర్స్ మార్కెట్ డౌన్లో ఉంటాయి, భూమిలో ఉంటే సెల్లర్స్ మార్కెట్. సో చేంజ్ యువర్ లాంగ్వేజ్ టు ఫ్యూచర్ బేస్డ్. ఫ్యూచర్ ఎలా అనిపిస్తుంది అన్నది సిచ్యువేషన్ మార్చాలి.
ఒకవేళ ఎవరికి అప్పు లేదనుకోండి, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి పెద్ద ఏది క్రియేట్ చేయరు. దానివల్ల కొత్త కొత్త ఐడియేషన్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎన్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఆపర్చునిటీ. ఎస్. అప్పుడు లాంగ్వేజ్ ఎలా మారుతుందండి? 50 లక్షల అప్పులు ఉన్నాయండి, ఐ ఇన్వెస్టెడ్ 50 lakhs ఇన్ మై ఎక్స్పీరియన్స్. మారిపోద్ది ఆటోమేటిక్గా కదండి. యూ కెన్ చేంజ్ యువర్ లాంగ్వేజ్. ప్రాబ్లమ్ ఈజ్ నెవర్ ద ప్రాబ్లమ్, ద లాంగ్వేజ్ యూ యూజ్ టు డిస్క్రైబ్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ని డిస్క్రైబ్ చేయడానికి వాడే భాషే ప్రాబ్లం కదండి. మ్యారేజ్ గురించి అనుకోండి, మ్యారేజ్ డైవర్స్ అయిందండి, ఎంత బాధగా చెప్తారు. అసలు యాక్చువల్గా అందరికీ ఒకటే ఇన్నింగ్స్ లైఫ్లో, ఇతనికి 2 innings ఉండొచ్చు కదా. దట్స్ ఎన్ ఆపర్చునిటీ. అవును. అండ్ మళ్ళీ జీవితాంతం సఫర్ అయ్యేవారు ఒకప్పుడు, ఇప్పుడు అవ్వక్కర్లేదు కదా. దట్స్ ఎన్ ఆపర్చునిటీ టు కంటిన్యూ దేర్ ఫర్దర్ స్టడీస్, ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ అండ్ చూస్ ద రైట్ మ్యాచ్ దిస్ టైమ్. ఈసారి సరైన మ్యాచ్ ఎంచుకోవడానికి అవకాశం. సో సిచ్యువేషన్ని మీరు యూజ్ చేసే లాంగ్వేజే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో రెండవది, చేంజ్ యువర్ లాంగ్వేజ్ టు ఫ్యూచర్ బెస్ట్. మూడవది, క్రియేట్ ఏ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు మనం కూడా ఇలా కూర్చుని మాట్లాడుతున్నాం, మనం ఎందుకు ఇలా కూర్చోవాలి? మనం ఇలా కూర్చుని ఇలా మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడుకోవచ్చు. అప్పుడు పవర్ ఉంటుందా దాంట్లో? కదండి. ఇంటెన్సిటీ తగ్గుతుంది కదా. అందుకే చూడండి, ఎవరన్నా మోకాల మీద కాలు పెట్టుకుంటే ఎందుకలా అలా వద్దు అని చెప్తారు, అది మంచిది కాదని. ఎందుకంటే ఎవరైనా పోయినప్పుడు దుఃఖించేటప్పుడు ఉండే బాడీ లాంగ్వేజ్ మామూలుగా కూడా సరదాగా పెట్టుకున్నా తెలియకుండా సాడ్నెస్ ఫీలింగ్స్ వస్తాయి. బికాజ్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ లాంగ్వేజ్. మీరు చూడండి, ఆర్మీలో మార్నింగ్ ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుంది చూడండి, ఆ ఇంటెన్సిటీ చూడండి. అవును. వెంటనే బాడీ లాంగ్వేజ్ ఎలా వస్తుంది? ఆ డ్రెస్ వేసుకోగానే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. సేమ్ పోలీస్ ఆఫీసర్ మామూలు సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, యూనిఫామ్ వేసుకుంటే ఒకలా ఉంటాడు. అందుకనే మన డ్యూటీ డ్రెస్, ఇప్పుడు మనకి రకంగా ఇది డ్యూటీ డ్రెస్ అంతే కదా సార్. మాట్లాడే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ వేరు, లాంగ్వేజ్ వేరు. సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే డ్రెస్ అండ్ అడ్రస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అడ్రస్ అంటే మనం మాట్లాడేది, డ్రెస్ అంటే మనం వేసుకునేది. సో మన లాంగ్వేజ్ ఇవి కూడా మాట్లాడతాయి కదండి. అంతే. రిచ్కి కావాల్సిన క్వాలిటీస్ అవే సార్ కదండి. సో ఫోకస్ ఉంటే మనిషికి అథారిటీ ఎలా వస్తుంది, అథారిటీ వస్తే తిరిగి మార్కెట్ ఎలా గుర్తిస్తుంది, మార్కెట్ గుర్తిస్తే ఒక అబండెన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది నేను ఒక ఫ్లో చార్ట్ కింద తయారు చేశాను. ఓకే. ఈ ప్రపంచంలో ఉన్నదంతా డేటా. మనం పుట్టక ముందే డేటా ఉంది. ఎలా రిచ్ అవ్వాలో డేటా లేదండి ప్రపంచంలో. ఉందండి. అందరూ రాశారు కదా, మొత్తం అంతా ఉంది. ఫ్లడెడ్ విత్ ఇన్ఫర్మేషన్ ఇవాళ మనం. ద సెకండ్ ఇన్ఫర్మేషన్, మనం ఆ బుక్ చదివాం, ఓకే, థింక్ అండ్ గ్రో రిచ్ చదివాం, లేకపోతే రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివాం, చాలా హౌ టు బికమ్ రిచ్ అండ్ బోల్డ్ పుస్తకాలు ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, అన్ని చదివాం. ఇన్ఫర్మేషన్ వచ్చింది, రిజల్ట్ వస్తుందా? ఇన్ఫర్మేషన్ వల్ల రిజల్ట్ రాదు. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ వల్ల ఇన్స్పైర్ ఎలా అవుతారో తెలుసండి. ఇన్ఫర్మేషన్ వల్ల ఇన్స్పైర్ అవ్వరు, కన్ఫర్మేషన్ వల్ల ఇన్స్పైర్ అవుతారు. లోపల ఆల్రెడీ అతను అనుకున్నది ఈ చెప్పింది ఒకటే అనమాట, అప్పుడు ఇన్స్పైర్ అవుతారు, వ్యాలిడేషన్ ఏర్పడింది అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్కి ఎప్పుడు దారితీస్తే తెలుసండి, అప్లై చేస్తే. అవును. అదర్వైజ్ చాలా మంది దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి బిజినెస్ స్కూల్లో చెప్పే వాళ్ళందరూ కూడా ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. మరి MBA చదివిన వాళ్ళందరూ కూడా బిజినెస్ మెన్ అయిపోవాలి, అవును, సూపర్ రిచ్ అయిపోవాలి కదా. దే హ్యావ్ ఇన్ఫర్మేషన్. సో నాలెడ్జ్ అంటే మీరు అప్లై చేసినప్పుడు. అందుకని మనకి ఏ ఎంటర్ప్రినర్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, IAS వాళ్ళందరూ చాలా క్వాలిఫైడ్ అండి. పొలిటీషియన్ వాళ్ళంతా చదువుకోరు కదా, బ్యూరోక్రాట్స్ ఎప్పుడు. కానీ పొలిటీషియన్ ఐ హెడ్ ఉంటాడు. ఎందుకో తెలుసా అండి, పొలిటీషియన్ ఫీల్డ్లో వర్క్ చేస్తాడు, ప్రజలతోటి వాళ్ళ బాధలు చూస్తాడు. ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, అంబులెన్స్కి ఫోన్ చేయొచ్చు, మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయొచ్చు, రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోయిండొచ్చు. పొలిటీషియన్ ఫోన్ చేస్తే వెంటనే ముందు సీన్కి వచ్చేస్తాడు, అతను ఫీల్డ్లోకి వస్తాడండి. అతను యంత్రాంగం అంతా దిగిపోతుంది. కరప్టెడ్ ఏదో పక్కన పెట్టండి, కానీ అక్కడ ప్రజా సమస్య పరిష్కారానికి అందుబాటులోకి వెళ్ళిపోతాడు. అతను 24/7 ఈజ్ అవైలబుల్, ఇసుకు కూడా ఉండదు. అందుకని వాళ్ళకు ఉండే నాలెడ్జ్ వేరే ఉంటుంది. అందుకని ఎలక్షన్ ఎలా నెగ్గాలో ఎన్ని థియరీలు చెప్పినా దే నో దట్. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు స్టేజ్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు డేటా మీద వర్క్ చేస్తున్నారు. ట్రూ అండి. డేటా వర్క్ చేసి అనలైజ్ చేసి ఈ ఏరియాలో ఓటు బ్యాంక్ ఉంటుందని అనలైజ్ చేసి చెప్తున్నారు. అఫ్ కోర్స్ అది మళ్ళీ మనం అది ఎథిక్సా కాదా అన్నది డిబేటబుల్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడదు. నాలెడ్జ్ది ఇంటెలెక్ట్ దారి తీస్తుంది. మనం ఇది కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. అవునవును. సో ఇంటెలెక్ట్ ఏంటంటే మనం ఒక దాంట్లో పనిచేయగా తెలియకుండా మనం డాట్స్ కనెక్ట్ చేసేస్తుంటాం, మన బ్రెయిన్లోనే న్యూరాన్స్ కనెక్ట్ అయిపోతుంటాయి. అందుకని మన సొల్యూషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఒక డాక్టర్ ఇలా పట్టుకోగానే ఆ సమస్యను చూసి అన్ని బుక్స్ ద్వారా చెప్తాడా, ఆయనకున్న అనుభవం ద్వారా వచ్చేస్తుంది అది. అంతే.
అలాగే ఒక కార్ మెకానిక్ అనుకోండి, సౌండ్ అని చెప్పగలుగుతాడు. సో అనుభవం నుంచి వస్తుంది. ఇంటెలిజెన్స్ ఏంటో తెలుసా అండి? ఫ్లో. ఇంటెలిజెన్స్ అన్నది ఫ్లో అంటే మనకి ఇంటర్నెట్ లాంటిది. అదే మీ నోట్లో నుంచి ధారాళంగా వచ్చేస్తుంది చూసారు అది. ఇంకా ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనం ఒక దాని గురించి ఆలోచించినప్పుడు మన యూనివర్స్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటాం. మనకి ఆజ్ఞ చక్ర అని ఉంటుందండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటర్నెట్ కనెక్ట్ చేసేటటువంటి ఒక మోడెం లాంటిది అనమాట ఇది. అంటే ఒక రకంగా బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ అనమాట ఇది. సో ఇంటెలిజెన్స్ అన్నది విశ్వంలో ఉన్నటువంటి అన్ని థాట్స్ ని మనం తీసుకోగలుగుతాం. ఓకే, థాట్ కెన్ ట్రావెల్ అండి. దాన్ని ఆల్రెడీ చాలా సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయాలు ఇవన్నీ కూడా. వింగ్స్ ఆఫ్ ఫైర్ లో కలాం గారు కూడా రాస్తారు దట్ మీ అందరం కూడా ఒక ఫ్లో మా నుంచి అవ్వడం అనేది మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం. దట్ ఇస్ హౌ ఇన్నోవేషన్. అందుకని స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ అని కూడా చాలా బుక్స్ ఉన్నాయి. బికాజ్ అల్టిమేట్లీ ఒక కాజ్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి దేకనే. ఎవరన్నా ఉసామా బిన్ లాడెన్ అండి, అతనికి ఆయనగాను కాజ్ అనుకుని వర్క్ చేశాడు. విమానాలని మిసైల్ కింద మార్చొచ్చనే ఐడియా వచ్చింది కదా వాళ్ళకి. అవును. సో ఇంటెలిజెన్స్ వర్క్స్ ఫర్ ఎవ్రీబడి, బట్ ఇంటెలిజెన్స్ దాటి విజ్డమ్ ఉండాలి. విజ్డమ్ ఏంటంటే మన ఇంటెలిజెన్స్ ప్రతి దాని మీద ఉపయోగించడం వల్ల లైఫ్లో టైం వేస్ట్ అంటే. అవును, మనం వివేకంగా ఆలోచించాలి. మనకున్న జీవితకాలం టైం ఎంత. ఇప్పుడు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు అవ్వాలని ఏదో ఒక గోల్మాల్ చేశారండి. అది మొత్తం ఏదన్నా స్కామ్ లో బయటపడి నిజంగా వాల్యూస్ లేని కంపెనీ అయితే పడిపోతుందండి. వాల్యూస్ ఉంటే ఈ తుఫాను తట్టుకుని నిలబడతాయి. ఇఫ్ దే ఆర్ కాస్ట్ డ్రివెన్ నిజంగా కనుక, నిజంగా మనిషికి అంత అవసరం అని చెప్పండి. మీరు ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మీరు ఒక 1000 కోట్లు కాదు 100 కోట్లు దాటాక నెంబర్స్ 0 తప్ప ఇంకేమైనా యాడ్ అవుతుందా మీ లైఫ్ లో? కదండి. అవునండి. ఎప్పుడైతే మనిషి కాజ్ని దాటి వెళ్ళిపోతుంటాడో పీస్ ఆఫ్ మైండ్, తినడానికి బోల్ తిండి ఉంటుంది బట్ నిద్ర ఉండదు. అంతే. డైజెషన్ పవర్ కూడా ఉండదో. ఈ యొక్క విజ్డమ్ ఏంటంటే లైఫ్ లో వాట్ ఆర్ ద వర్తీ గేమ్స్ ఐ కెన్ ప్లే. అన్ని కాజులు నేను తీసుకోక్కర్లా. ఐ కెన్ చూస్ మై గేమ్స్, ఐ కెన్ క్రియేట్ మై గేమ్. అందుకనే చాలా మందికి అనిపిస్తుంది పాలిటిక్స్ లోకి వెళ్ళాలనిపిస్తుంది, మూవీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి. ప్యాషన్స్ వేరు, అవును, మిషన్స్ వేరు. ట్రూ సార్, ఇదండి చూస్ ఏ మిషన్ అంతే. సో అండ్ విజ్డమ్ ఎప్పుడైతే ఉందో ఫోకస్ వస్తుంది. కొంచెం చాలా రోజులు నన్ను ఎవరైనా పిలిస్తే టీవీ నేను వద్దన్నా, బికాజ్ నాకు ఫోకస్ లేదు దీని మీద. వేరే ఏదో చేద్దామని అనుకున్నా. బట్ అగైన్ ఎప్పుడైతే నా కాజ్ మళ్ళీ నాకు దొరికిందో, మీరు పిలిచినా నేను ఎన్నిసార్లు పిలిచినా రాగలుగుతున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక హెచ్ఎం టీవీకి చేశాను కొన్ని వందలు, దాని తర్వాత అంటే అన్ని ఛానల్కి చేసినా అది ఎక్కువ చేసాం, జై హో సక్సెస్ మంత్ర అని. తర్వాత మళ్ళీ నేను ఇంత కంటిన్యూస్గా చేసింది మళ్ళీ నన్ను మా ఫ్లోలోకి తీసుకొచ్చింది నాకు. నిజంగా నా అదృష్టం మీరు ఒప్పుకోవడం కూడా. థ్యాంక్ యూ. నాకు సో ఎప్పుడైతే విజ్డమ్ ఉందో ఫోకస్ వస్తుంది. ఫోకస్ వచ్చినప్పుడు మాస్టరీ ఉంటేనే మార్కెట్ రికగ్నైజ్ చేస్తుంది. నేను మార్కెట్ పేస్ టు ద మాస్టర్స్కే డబ్బులు ఇస్తుంది. అంతే కదండి, మీడియోకర్కి ఇవ్వదు కదా. మీడియోకర్కి. సో అండ్ ప్రపంచం ఏముంటది? జీనియస్ ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్స్ తీసుకోండి, సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి రాజమౌళి గారి దగ్గర నుంచి ఇదే ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా. 3 things to be rich లో ఎన్ని ఉన్నాయి సార్ ట్రావెలింగ్ లో. వెరీ గుడ్ అనాలిసిస్, వెరీ గుడ్ సబ్జెక్ట్. ఫైనల్గా ఏంటంటే మనకి ఒక మిత్రుడు ఉంటారు, మళ్ళీ నేను చెప్తాను, అది క్యూరియాసిటీ. ఆసక్తి ఎక్కడుందో ఆ శక్తి అక్కడ ఉంటుంది. దానివల్లే జీనియస్లు అవుతారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారిని మీరు ఎలా జీనియస్ అయ్యారు అంటే, నేను జీనియస్ కాదు, ఐఎమ్ క్యూరియస్, దట్ ఈస్ హౌ ఐ బికేమ్ జీనియస్. క్యూరియాసిటీ ఈస్ ద కీ. థ్యాంక్ యూ నాగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఉండే అవకాశం ఉంటుందంటారు? And so this month, as I told you, I'm busy with the organizing event in Mumbai. So 27th నుంచి I'm available in Hyderabad again. So we can do a session in the month end. అయితే 5 days ప్రోగ్రామ్ అనుకున్నది 6 days 7 days చేస్తున్నా. నాకు అర్థమైంది ఏంటంటే మనకు వచ్చేటటువంటి ప్రోగ్రాంలో 50% వాళ్ళకి అవగాహన లేదు బిజినెస్ అంటే. బిజినెస్ అంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని స్కేల్ చేయడం ఈజీ. అవును. ₹1 టర్న్ ఓవర్ చేస్తున్న వాళ్ళని నెక్స్ట్ 10 కోట్లకి తీసుకెళ్ళడం, 10 కోట్ల వాళ్ళు 50 కోట్లకి ఈజీ. అవును. బట్ అసలు బిజినెస్ అంటే తెలియకుండా, బిజినెస్సే లేకుండా మరి మన దగ్గరికి వస్తున్నారు. అలాంటి వచ్చే వాళ్ళకి ఫస్ట్ లైఫ్ గురించి తెలియాలి, అప్పుడు బిజినెస్ గురించి తెలియాలి. అందుకని నా విన్నపం ఏంటంటే బిజినెస్ ప్రోగ్రాంలో బిజినెస్ పీపుల్ రండి, సో దట్ ఈస్ హెల్ప్ఫుల్ టు దెమ్. లైఫ్ ప్రోగ్రాంలో లైఫ్ లీడర్షిప్లో లైఫ్ ప్రోగ్రామ్ గురించి రావచ్చు. కాకపోతే కొంత బ్లెండ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటేనండి, లైఫ్ బిజినెస్ సపరేట్ చేయలేము. అవును. బికాస్ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అయితేనే అతను బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. సో సాధారణంగా ఒక వ్యక్తి ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు, అతని ఇన్కమ్ ఈ ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది. అతని ఇన్కమ్ ఇక్కడ కావాలి, ఇతను ఇక్కడే ఉండి ఆ ఇన్కమ్ ఎలా రావాలంటే ఎన్ని స్ట్రాటజీలు ఇచ్చినా పనిచేయదు. సో అతను ఫస్ట్ పెరగాలి. ఈ ఫ్రీక్వెన్సీలోకి అతను వచ్చినప్పుడు ఇది అర్థమవుతుంది కూడా. సో దెన్ దట్ బికమ్స్ ఈజీ. ఇప్పుడు సపోజ్ మనకి
ఎవరైనా ఒక 1,00,000 కోట్ల నష్టం వచ్చింది అనుకోండి, షేర్ మార్కెట్లో తేడా వచ్చి దాంట్లో అతని నెక్స్ట్ ఆలోచన, అరే ఈ బిజినెస్లో నాకు 1,00,000 కోట్ల నష్టం వచ్చింది కదా, ఎలా అన్నా నేను మళ్ళీ చిన్నగా బిజినెస్ పెట్టుకుని ఈసారి అంత డబ్బులు కాకుండా 10 కోట్ల బిజినెస్ చేద్దామని ఆలోచిస్తాడు అతను. మళ్ళీ అతను ఆ లెవెల్లోనే ఆలోచిస్తాడు. అవును కదండి, దట్ అతని మైండ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ దాని మీద ఆలోచిస్తా అవును ఉంటుంది. అవును సో అందుకని నువ్వు అందరూ కూడా ఎంత పెద్ద బిజినెస్ చేయడం అన్నది కాదు, ఆ యొక్క నిరంతర తపన దేనికైతే ఉంటుందో టు బిల్డ్ ఏ ఎంపైర్, సో ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. అందుకని 21 డే ప్రోగ్రామ్ మినిమం ఉండాలని నేను సజెస్ట్ చేస్తాను. 21 days. ఎస్, బికాస్ హ్యాబిట్ ఏదన్నా స్టార్ట్ అవ్వడానికి 21 days, హ్యాబిట్ అవ్వడానికి 66 days, అండ్ ఇర్రివర్సిబుల్ స్టేజ్కి రావడానికి 250 days అన్నారు. అందుకని మనం ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కోచింగ్కి దే కెన్ కమ్ యాజ్ అ సబ్స్క్రిప్షన్ బేస్డ్. ఓకే, సో ఫస్ట్ అయితే ఆన్లైన్ క్లాస్ 21 days ఉంటుంది. కరెక్ట్. దాని తర్వాత ఎవరికైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ బేస్ ఉంటుంది. ట్రూ. ఎలా అండి, అంటే ఏ విధంగా ఉంటాయి? 3 months, 6 months, 1 year అలా ఉంటుంది? మినిమం 3 months అండి. ఎందుకంటే 3 months హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళంతా వాళ్ళ లైఫ్ అర్థం కావాలి, వాళ్ళ బిజినెస్ అర్థం కావాలి, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం కావాలి, వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ కస్టమర్స్ ఎవరు, వాళ్ళ పొటెన్షియల్ ఎంత, ఏ బిజినెస్ పనికి వస్తుంది, ఏ బిజినెస్ పనికి రాదు. సో 3 నెలల్లో కూడా సబ్స్క్రిప్షన్ లో 6 months సబ్స్క్రిప్షన్ లో యాక్చువల్లీ 1 year రిజల్ట్స్ వస్తాయండి. ఫస్ట్ 3 months వాళ్ళకి మనం సీడ్స్ అన్ని పడతా ఉంటాయి అనమాట. యాక్చువల్గా దాని తర్వాత ఇప్పుడు వ్యవసాయం చూసాను అనుకోండి, ఇవాళ పంట రోజు ఒకటి ఉంటుంది, విత్తనాల రోజు ఒకటి ఉంటుంది, ఈ మధ్యలో చేసి ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇది కూడా అంతేనండి లైఫ్ కూడా. సో అయితే 3 months అనేది వాళ్ళకి బేసిక్గా క్లారిటీ వస్తుంది. అదే ఒక 6 months అండ్ 9 months అట్లా ఉంది అనుకోండి, సో దే కెన్ సీ రిజల్ట్స్ ఆల్సో. సో ఫస్ట్ అయితే 21 days క్లాస్ ఉంటుంది. 21 day ప్రోగ్రామ్, దే విల్ గెట్ ద క్లారిటీ అండి. మనం మ్యాక్సిమం మన ప్రోగ్రాంలోనే మన సబ్జెక్ట్ అంతా ఇస్తున్నాం. సబ్జెక్ట్కి ఇది సరిపోతుంది. బట్ ఇఫ్ సంబడి వాంట్స్ పర్సనల్ ఇంటరాక్షన్ కావాలనుకుంటే రావచ్చు. కోచింగ్లో ఏంటంటే నేను మాట్లాడతా డైరెక్ట్గా, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్ అండి. 21 daysలో కూడా ఇట్స్ డెఫినెట్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 o'clock నుంచి ఉంటుంది. డెఫినెట్గా 21 days ఐ కెన్ టెల్ యూ దట్ ఇట్ కెన్ హ్యావ్ ఎ లైఫ్ టైమ్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వేణు భగవాన్ గారు.